హాయ్ గాయ్స్, అందరికి ఈ వీడియోలో వచ్చేసి బాయ్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం మామ. వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ స్ట్రగుల్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. సో కొంతమంది గర్ల్స్ లో అయినా కానీ ఎవరైనా చెప్పే మాట ఒకటే మామ, బాయ్స్ లైఫ్ చాలా బెటర్. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, బయట ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, వాళ్ళు అడిగే వాళ్ళే ఉండరు, నైట్ ఎప్పుడైనా రావచ్చు అని. అవును, నిజంగానే అబ్బాయిలు బాగా స్వేచ్ఛగా అయితే తిరుగుతారు. అది ఎప్పటి వరకు తను సంపాదించినంత వరకే. ఒక్కసారి తన భుజాల మీద ఇంటి కష్టాలు, ఇంటి బాధ్యతలు వేసుకున్నాక తన ఫ్రీడమ్ పోతుంది, తన హ్యాపీనెస్ పోతుంది, తన ఫ్రెండ్స్ పోతారు, తన ఫ్యామిలీకి దూరం అవుతాడు మామ. ఒకవైపు ఏమో ఇంకా చదువుకొని ఏదైనా జాబ్ కొట్టాలనే ఆశ, ఇంకోవైపు ఏమో చిన్నప్పటి నుంచి కష్టపడిన చదువుస్తున్న నా తండ్రి వయసు అయితే అయిపోతుంది. అటు చూస్తే ఇంటి కష్టాలు, అమ్మకేమో అనారోగ్యంగా ఉంది. ఈ టైంలో నా చదువు కన్నా నేను కష్టపడడమే ముఖ్యమని తను చదివిన చదువు మొత్తం వదిలేసి ఏదో ఒక పని చేయాలి, లేకుంటే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తాడు మామ. తను చదివిన చదువుకి, తను చేస్తున్న పనికి ఏమి సంబంధం లేకపోయినా అన్ని సాక్రిఫైస్ చేసి తన ఫ్యామిలీ కోసం మూల స్తంభంలా నిలబడతాడు మామ అబ్బాయి. అంటే జీవిస్తూ నరకం చూడాలంటే అబ్బాయిలా పుడితే చాలు మామ. అంతెందుకు నా లైఫ్ గురించి మాట్లాడదాం మామ. 4 days బ్యాక్ అయితే మా తాత చనిపోవడం జరిగింది మామ. మా తాతని చూడడానికి వెళ్ళేంత వీలు కూడా లేదు నాకైతే. సో నేను వెళ్ళాలనుకున్నా కానీ నాకైతే 20 hours జర్నీ పడుతుంది మామ. అంత దూరంలో అయితే ఉన్నా నేను. మా తాతని చివరి చూపు చూసుకోలేకపోయానన్న బాధ నాకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటది మామ. నిజంగా చెప్పాలంటే ఈ వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మామ. ఎందుకంటే నా తాత గురించి, మా ఫ్యామిలీ గురించి, నా ఫ్రెండ్స్ గురించి, నా కెరియర్ గురించి అన్ని ఆలోచిస్తుంటే నా కళ్ళలో నీళ్ళు అయితే తిరుగుతున్నాయి మామ. అది బాయ్స్ లైఫ్ అంటే. సో కంటెంట్ నచ్చితే ఫాలో చేసుకోండి మామ. బాయ్.